సో ఈరోజు చాప్టర్ 13 ప్రాస్పరిటీ. ఈ ప్రాస్పరిటీ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐ డిజర్వ్ ద బెస్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ ద బెస్ట్ నౌ. ఓకే, నాకు అన్ని నేను డిజర్వ్ చేస్తున్నాను బెస్ట్ థింగ్స్ అని మనము అలాంటి నమ్మకాలే ఉన్నాయా మనకి? నాకు బెస్ట్నే యాక్సెప్ట్ చేస్తున్నానా నేను అని అలాంటి నమ్మకాలే ఉన్నాయా లేదో మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. చెక్ చేస్తూ వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇలాంటి నమ్మకాలు ఏమైనా ఉన్నాయా మన దాంట్లో చెక్ చేసుకోమంటున్నారు అనమాట. ఎందుకంటే డబ్బులు ఏమి చెట్లకి కాయవు. అసలు డబ్బుల గురించి మనకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చెక్ చేసుకోమంటున్నారు అనమాట. డబ్బు చాలా ఫిల్తీ, డర్టీ అని కానీ, డబ్బు చెడ్డది అని, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి మనసు ఉండదు అలా అలా అని అనుకుంటూ ఉంటాం కదా. నేను ఎక్కువ డబ్బులు సంపాదించలేను, డబ్బులు ఉన్నా నా దగ్గర వస్తున్నా నేను నాకు ఇమీడియట్ గా ఖర్చు అయిపోతూ ఉన్నాయి, నేను డిజర్వ్ చేయలేను డబ్బుల్ని, నా దగ్గర సరిపడినంత డబ్బులు లేవు, నేను సంపాదించలేను, ఇలాంటి అన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి డబ్బుల్ని. ఇప్పుడు ఖర్చు పెడితే మళ్ళీ ఫ్యూచర్ లో ఉండవు మనకి. అలాంటి అన్ని అపోహలు, అలాంటి అన్ని రాంగ్ థింకింగ్ అలా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ చూసుకొని దాని అంతా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఐ డిజర్వ్ మనీ, ఐ కెన్ ఎర్న్ మనీ, నేను సంపాదించగలను, నేను ప్రాస్పరస్ గా ఉండగలను, నేను డిజర్వ్ చేయగలను, నేను ఎంతో డబ్బుల్ని ఎంజాయ్ చేయగలను అనే దాంట్లో మనం ఎప్పుడు అదే పాజిటివ్ థాట్ లో ఉంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ ప్రాస్పరిటీ అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే కాదు. అసలు ప్రాస్పరిటీ అంటే ఏంటంటే ఫ్రీడమ్ అన్నమాట. ఫ్రీడమ్, మనకు నచ్చిన పనిని మనం చేస్తూ ఉండడమే ప్రాస్పరిటీ. ఎంత డబ్బులు ఉన్నాయి మన దగ్గర అనేది కాదు, అది ప్రాస్పరిటీ అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్. ఎంత జాయస్ గా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నాం ప్రతి క్షణం అనేది ప్రాస్పరిటీ అనమాట. ప్రతి క్షణం ఆనందంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే అదే ప్రాస్పరిటీ. ఓకే, ఇందులో ఇంకా మన థాట్స్ ఎలా ఉన్నాయి? నేను ఐ డిజర్వ్ మనీ అని థాట్ లో ఉన్నామో, లేకపోతే ఐ డోంట్ డిజర్వ్ మనీ? ఎందుకంటే చాలా మందికి ఉంటుంది కదా, నేను ఇంకా లేకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, నా ఫ్యామిలీ రిచ్ కాదు కాబట్టి నేను పెద్ద బిజినెస్ పెట్టలేను, అలాంటి అన్ని నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉన్నాయా, నేను డిజర్వ్ చేయలేను అలాంటివి ఉన్నాయా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నా దగ్గర వచ్చిన క్లయింట్ కూడా ఒక $500 విన్ అయ్యారనమాట తను పెట్టిన కాంపిటీషన్ లో. అలాగా అది తను నేను డిజర్వ్ చేయలేను అనుకోవడం ద్వారా వచ్చిన డబ్బులకి మంచిగా హ్యాపీగా ఫీల్ అయితే దాన్ని హ్యాపీగా స్పెండ్ చేసుకొని ఎంజాయ్ చేయాలన్నమాట. దాని బదులు ఐ డోంట్ డిజర్వ్ అని, ఐ క్యాన్ బిలీవ్ ఐ డిజర్వ్ దిస్ అని అనుకోవడం ద్వారా ఆయనకి నెక్స్ట్ వీకే యాక్సిడెంట్ అయిపోయి ఆ డబ్బుల్ని మొత్తం హాస్పిటల్లో బిల్లుకి పే చేశారంట. అలాగే చాలా మంది మిలియనీర్స్ కూడా లాటరీ విన్ అయినప్పటికీ మళ్ళీ ఐ డోంట్ డిజర్వ్ దిస్, ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని అలాంటి ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు, చాలా డబ్బుల్ని కోల్పోతూ ఉంటారు అనమాట. అలా కాదు, మన దగ్గరకు వచ్చిందని మనం మంచిగా ఎంజాయ్ చేయాలి. ఐ డిజర్వ్ దిస్ అనుకోవాలి ప్రతిదానికి. ఐ డిజర్వ్ ఇట్, ఐ డిజర్వ్ మనీ, నాకు అర్హత ఉంది అని అనుకోవాలన్నమాట. అంటే మన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ పెడుతున్నామో దానికే ఎనర్జీ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏమంటున్నారంటే, మనము చాలా అప్పుల పైననే మన ఫోకస్ అంతా ఉంటది అనమాట. మన దగ్గర ఉన్న ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, దానికి ఒక 10 సంవత్సరాల అప్పు ఉంది, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే ఎప్పుడు మనం ఆ అప్పు పైనే నాకు ఇంకా ఎంత అప్పు ఉంది, ఇంకా 10 సంవత్సరాలు అప్పు తీర్చాలని దానిపైన కాదు, మనం ఆ ఇంటిని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ ఇంటిని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రూమ్ ని లవ్ తో నింపుకోవాలి అని, ప్రతి రూమ్ ని లవ్ తో నింపుకోవాలి, వచ్చిన వాళ్ళందరినీ ఆ లవ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అని ప్రీవియస్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా. అలాగే ఆ ఇంటిని బాగా ఎంజాయ్ చేయాలన్నమాట. మనం ఎంత బాగా ఎంజాయ్ చేయాలంటే అంత బాగా ఉండాలి. అంతేగాని బిల్లుల పైన ఫోకస్ పెట్టకూడదు అనమాట. అంటే సంపాదించుకుంటూ అవి పే చేసేటప్పుడు కూడా హ్యాపీగా బిల్లుల్ని పే చేయాలి. ఒక కరెంట్ బిల్లు పే చేసినా, ఒక షాపింగ్ పే చేసినా అయ్యో ఇంత బిల్ అయిందా, అంత బిల్ అయిందా అని అనుకుంటూ ఉంటాం కదా. అలా కాదు, దాన్ని హ్యాపీగా ఎంజాయ్ గా ఇస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనీని పట్టి ఉంచుకోకండి, అలాగా మనీని ఫ్రీగా వదిలేసేయండి, ఆ ఫ్లోలో ఉంచండి దాన్ని. ఆ ఫ్లోలో ఉంటే అది కంటిన్యూస్ గా మనకి వస్తూ ఉంటుంది, మనం ఇస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ ఈ కొనడం కూడా మనకి సేల్ ఐటమ్స్ లో కొంటున్నారా మీరు అలా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం అంతా తక్కువ దానికే వెళ్తూ ఉన్నాం. ఇట్లా కొంచెము మామూలు కూరగాయలు, మంచి కూరగాయలు అయితే ఎక్కువ ధర అని చెప్పేసి, కొంచెము వల్లిపోయిన కూరగాయలు అయితే తక్కువ డబ్బులని అలాగా లోగా అలా ఉండకూడదు. దాన్ని ఫ్రీగా వదిలేసేయండి, స్పెండ్ చేయండి అంటున్నారు అనమాట. మళ్ళీ డబ్బుల్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవడము. ఏ వెకేషన్స్కి వెళ్ళకుండా వెకేషన్స్కి వెళ్ళండి, మీ పైన మీరు స్పెండ్ చేసుకోండి, కొంచెము అన్నిటిని ఎంజాయ్ చేయండి. దాని ద్వారా వచ్చే ఎంజాయ్మెంట్ ని ఆస్వాదించమని చెప్తున్నారు అనమాట.
ఎందుకంటే మనం స్పెండ్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి కూడా మనము వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది కదా! మనం ఇప్పుడు రెస్టారెంట్స్‌కెళ్ళినా, లేకపోతే మనం వెకేషన్స్‌కెళ్ళినా దాన్ని అట్లా సర్క్యులేట్ చేస్తూ ఉండాలనమాట మనీని. మనం ఇస్తూ ఉంటే మనం మనకి వస్తూ ఉంటుంది. అలా లగ్జరీని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఆ పాత థాట్స్ మనకన్నీ ఇలాగా ఆహ్, డబ్బులు పోతే రావు. ఆహ్, బాగా ఖర్చు చేసేస్తే ఇంకా మనకు మిగిలవు. ఇలాంటి థాట్స్ అన్ని నెగెటివ్ థాట్స్ ఉంటే అన్ని క్లీనప్ చేసేస్తూ ఉంటాననమాట. ఎలాగైతే మన మెంటల్ బాడీలో మైండ్‌లో మెంటల్ క్లీనింగ్ చేసుకున్నాం గదా! ఇంట్లో ప్రతి ఒక్క వస్తువుని ఎట్లయితే క్లీన్ చేసామో ఇక్కడ గూడా చెక్ చేసుకోమంటున్నారు. ఏం చెక్ చేసుకోమంటున్నారంటే మనకి క్లీన్‌గా ఉందా లేదా మన రిఫ్రిజిరేటర్. మన రిఫ్రిజిరేటర్‌లో అన్ని పాత పడిపోయిన కూరగాయలన్నీ అందులో పెట్టి, మిగిలిపోయిన కూరలన్నీ అందులో పెట్టి అంతా క్లీన్‌గా లేకుండా ఉంటే దాన్నంతా క్లీన్ చేసుకోవాలనమాట. మన రిఫ్రిజిరేటర్‌ని క్లీన్ చేసుకోవాలి. మన క్లాజెట్స్‌ని కూడా. ఎప్పుడెప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బట్టలన్నీ అందులో ఉంచి, అలా చేయకండి. అవన్నీ క్లీనప్ చేసేసుకొని, మనకి యూజ్ అయ్యేది ఉంచుకొని, యూజ్ కానిది వేరే వాళ్ళకి ఇచ్చేసేయడమో, లేకపోతే దాన్ని అమ్మేసేయడమా, లేకపోతే అసలు కాల్చేసేయడమా మరీ పనికి రాకపోతే అలా చేయండి. అవన్నిటిని పాత వాటినన్నిటిని అలా పెట్టుకోకండి. ఎందుకంటే మన ఇల్లు గాని, మన క్లాజెట్‌లు, మన రిఫ్రిజిరేటర్ ఇదంతా మన మైండ్‌ని రిప్రజెంట్ చేస్తదంట. మనం ఎంత నీట్‌గా అలా ఉంటే అందరంటారు కదా! శుద్ధిగా ఉంచుకోవాలి. మహాలక్ష్మి మాత ఇంటి రావాలంటే మొత్తం నీట్‌గా ఉండాలని మనకన్నీ తెలిసినయే గదా! అది చెప్తూ ఉన్నారనమాట. అబండెన్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే మొత్తం నీట్‌నెస్, క్లీన్‌లీనెస్ క్లట్టర్డ్ క్లాజెట్స్ రిప్రజెంట్స్ క్లట్టర్డ్ మైండ్ అనమాట. మైండ్‌ని నీట్‌గా ఉంచుకోవాలనంటే వీటన్నిటిని క్లీన్ చేయడం ద్వారా మన మైండ్ కూడా నీట్‌గా ఉంటుంది. మన మైండ్ నీట్‌గా ఉన్నప్పుడే మనకి థాట్స్ అన్నీ మనం పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా చేసుకుంటూ ఉంటాం కదా! అదనమాట. మళ్ళీ అబండెన్స్ థాట్‌లోనే ఉండాలి. చాలా అబండెన్స్ ఉంది యూనివర్స్‌లో. కానీ మనము దాన్ని డ్రా చేసుకోవట్లేదు. ఆ అబండెన్స్‌ని డ్రా చేసుకోవడానికి కూడా ఎలాంటి థాట్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే ఆ అబండెన్స్‌ని చూడాలనమాట ప్రతి చోట్ల. వర్షం పడతది. వర్షం పడ్డప్పుడు ఎన్నో చినుకులు పడతాయి. అది అబండెన్స్‌లో ఉంది. అలా అబండెన్స్‌ని చూస్తూ ఉండాలి. ఆ నక్షత్రాలు గూడా మనకెన్నో నక్షత్రాలున్నాయి. వాటిని గూడా కౌంట్ చేయడం అన్‌లిమిటెడ్‌గా ఉన్నాయి గదా! ఆ అన్‌లిమిటెడ్‌నెస్‌కి కనెక్ట్ అవ్వమంటున్నారనమాట. ఆ నక్షత్రాన్ని చూడడం ద్వారా, కౌంట్ చేయడం ద్వారా మనం ఆ అన్‌లిమిటెడ్‌నెస్‌కి అబండెన్స్‌కి కనెక్ట్ అయితాం. ఈ వర్షపు డ్రాప్స్‌ని కూడా అలాగే స్నో గూడా ఒక చెట్టులో ఎన్నో లీవ్స్ ఉంటాయి కదా! ఆ లీవ్స్‌ని కౌంట్ చేయడం ద్వారా అలా మనకి ఎంతో ఉంది అన్న ఫీలింగ్ అనేది మనకొస్తదనమాట. అలా అబండెన్స్‌కి కనెక్ట్ అవ్వమని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ! తను గూడా అసలు నమ్మేది గాదంట. అంటే ద అబండెన్స్ ఆఫ్ ద యూనివర్స్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీవన్ అని అంటే ఇది ఒక రిడిక్యులస్ థాట్. ఇట్లా ఎంతమంది జనాలు పూర్ పీపుల్ ఉన్నారు లోకంలో. ఎంత పావర్టీ ఉంది. అబండెన్స్ ఉంది అంటారేంటి యూనివర్స్‌లో అని తనకు గూడా కోపమొచ్చేది. కానీ మన ఆలోచనలో ఉందన్నమాట. ఆ యొక్క ఆహ్, లేదు అనేది మన ఆలోచనలే ఉంది. అది ఎప్పుడైతే ఎరేజ్ చేస్తామో అబండెన్స్‌కి కనెక్ట్ అయితామో మనీ ఫ్లో అనేది కంటిన్యూయస్‌గా ఉంటది అని చెప్తున్నారు. సో, బిల్స్‌ని ఎంజాయ్ చేయడము. మళ్ళీ హ్మ్. హ్మ్. ఇంకా ఇది గూడా చూసుకోమంటున్నారు. మనల్ని మనం చెక్ చేసుకోమంటున్నారనమాట. అంటే వేరే వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఎక్కువగా ఉంటే మనకేమన్నా అరే! వాళ్ళ దగ్గరుంది నా దగ్గర లేదు అని నా దగ్గర లేదు అనేది ఎప్పుడు అనుకోకూడదని అంటున్నారు కదా! నా దగ్గర లేదు అనుకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నందుకు జెలస్ ఫీల్ అవ్వడం. ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్నప్పుడు కూడా మనకి అట్రాక్ట్ చేసుకోలేమనమాట. వాళ్ళకి వాళ్ళని ఇంకా బ్లెస్ చేయాలనమాట. వాళ్ళకి బాగా ఉన్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళని కూడా ఇంకా గుడ్ ఫార్చ్యూన్ వచ్చినందుకు బ్లెస్ చేయాలనమాట. అలా చేయడం ద్వారా మనకి కూడా ఆహ్, అన్నీ వస్తాయన్నమాట. లా ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పాతయన్ని కొనుక్కోవడము, మనం అన్ని సేల్‌లో బాగా కొంటాం గదా! అట్లాంటియన్నీ గాకుండా మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? తక్కువ స్పెండ్ జేయడానికి ఆలోచిస్తూ ఉన్నాం. సో, అలా తక్కువదే మనం ఎంత స్పెండ్ చేస్తామో దాని ప్రకారమే వస్తూ ఉంటది. అలా గాకుండా మంచిగా లగ్జూరియస్‌గా ఉండండి. అని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారనమాట. ఆ విజువలైజేషన్ చేసుకోమంటున్నారు. ఇక్కడ మనకి విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కదా! ప్రతీది. ఏది కావాలన్నా విజువలైజేషన్. హెల్త్ కావాలన్నా, రిలేషన్‌షిప్ కావాలన్నా, ఇప్పుడు మనకి అబండెన్స్ ప్రాస్పెరిటీ కావాలనుకున్నా మనం విజువలైజేషన్ అనమాట. ఎలా విజువలైజేషన్ అంటే ఆ అబండెన్స్‌కి ఎలా కనెక్ట్ అవ్వడం అంటే తనైతే ఒక ఓషన్‌ని చూస్తారంట. ఓషన్ దగ్గర నించొని చూస్తూ ఓషన్ ఎంత అబండెంట్‌గా ఉంది. అంత అబండెన్స్ ఉంది. ఈ యూనివర్స్‌లో అంత అబండెన్స్ ఉంది. ఇప్పుడు ఓషన్ అంతా మన ముందు ఒక పెద్ద ఓషన్ ఉందనుకోండి.
అదంతా అబండెన్స్ అన్నమాట. అంత డబ్బులున్నాయి. అంత ప్రాస్పెరిటీ ఉంది. అందులో మనం ఎంత తీసుకుంటున్నాం? అంత వాటర్ ఉంటే మీరు దేనితో తీసుకుంటున్నారు వాటర్? మీ దోసెలలో పట్టుకొని వాటర్ తీసుకుంటున్నారా? మీ దగ్గర ఒక గ్లాస్ ఉంటే గ్లాస్‌లో నింపుకుంటారా మీరు ఆ వాటర్‌ని? ఒక బిందెలో మనం వాటర్ పట్టుకుంటామా? తనైతే ఏం చేస్తాడంటే అట్లా అంటే మీరెంత తీసుకుంటే అంత ఉందక్కడ. ఓషన్‌లో వాటర్ అయిపోవడం అనేది ఉండదు. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అంత ఉందన్నమాట యూనివర్స్‌లో. సో, తనేం చేస్తదంటే ఒక పైప్ లైన్ ఏసేసుకుంటదంట. తనకి ఉంది ఓషన్‌కి ఒక పైప్ లైన్. అలా పైప్ లైనే పెట్టేసుకున్నామనుకోండి, మనకి ఇంట్లో పైప్ లైన్స్ ఉన్నాయి గదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటాం మన అవసరాలకి. సో, ఇప్పుడు గూడా మనకి ఆ ఓషన్‌కి ఒక పైప్ లైన్ ఉన్నట్టుగా ఊహించుకొని, అది కంటిన్యూయస్‌గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి దొరుకుతూనే ఉంటది అని అలా ఊహించుకోమంటున్నారనమాట. ఇంకా, ఇంకా ఫ్రీగా హ్మ్. ఆహ్, ఒక్కొక్క రోజేంటంటే ఇలా ఆహ్, అబండెన్స్‌ని మనం రిసీవ్ చేసుకుంటున్నట్టుగా మన చేతుల్ని బాగా చాపేసి ఓపెన్ ఆర్మ్స్ ఇలా పెట్టేసి ఫ్రీగా వదిలేసి ఆ అబండెన్స్ మనకి వస్తున్నట్టుగా అట్లా ఊహించుకొని అబండెన్స్‌ని ఫీల్ అవ్వమంటున్నారనమాట. ఆ! ఏం లేదు. మనకి ఎట్లాంటి థాట్స్ ఉన్నాయి, ఆ థాట్స్ ఉంటే ఐ యామ్ విల్లింగ్ టు చేంజ్ అని చెప్పుకోవడం. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు అబండెన్స్‌కి. ఐ యామ్ ఓపెన్ అండ్ రిసెప్టివ్ టు న్యూ అవెన్యూస్ ఆఫ్ ఇన్‌కమ్. ఐ నౌ రిసీవ్ మై గుడ్ ఫ్రమ్ ఎక్స్‌పెక్టెడ్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సోర్సెస్. మనకి ఎక్కడి నుంచి వస్తాయనేది మనకు అనవసరం అనమాట. మనకిది కావాలి. ఒక ఇల్లే కావాలనుకోండి. నాకిది కావాలి అని మనం కోరుకోవడం, అది ఉన్నట్టుగా మనం విజువలైజ్ చేసుకోవడం, మనం ఫీల్ అవ్వడం. ఆ తర్వాత ఎక్కడి నుంచి వస్తదనేది ఇగ అది మనకు అనవసరం అనమాట. యూనివర్స్ ఎక్కడి నుంచైనా మనకి ఇవ్వచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సోర్సెస్ నుంచి కూడా వస్తూ ఉంటదనమాట మనకి. ఐ యామ్ unlimited being accepting from an unlimited source in an unlimited way. I am an unlimited being accepting from an unlimited source in an unlimited way. ఓకే. మనము అనంతంగా ఉన్నాము. ఆ అనంతమైన సోర్స్ నుంచి మనకు అనంతంగానే వస్తూ ఉంటుంది అని ఇవిని పెట్టుకోమంటున్నారనమాట. ఓకే. మళ్ళీ ఇంకా వచ్చే కాంప్లిమెంట్స్‌ని కూడా మంచిగా రిసీవ్ చేసుకోమంటున్నారు. ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చినా, గిఫ్ట్స్ ఇచ్చినా మంచిగా రిసీవ్ చేసుకోండి. నాకొద్దు అని చెప్పడము, తీసుకోకపోవడం అలా వద్దు. మనకది వస్తుంది అంటే మనకది రాసుంది కాబట్టి మనకొస్తుంది. హ్యాపీగా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయమంటున్నమాట. ఒక ఫ్రెండ్ డిన్నర్‌కి పిలిచినా, ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా హ్యాపీగా దాన్ని తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. ఓకే అండి. ఏం లేదు. ప్రాస్పెరిటీ కావాలంటే మనము దాన్ని ఇమాజిన్ చేసుకోవడం, విజువలైజ్ చేసుకోవడం, అబండెన్స్‌కి కనెక్ట్ అవ్వడం. అబండెన్స్‌కి కనెక్ట్ అవ్వడానికి అబండెన్స్‌గా ఉన్నదాన్ని చూసుకోవాలనమాట. స్టార్స్‌ని, వర్షాన్ని, స్నోని, ఆ ట్రీ యొక్క లీవ్స్‌ని అండ్ ఎఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇదండి ఈ చాప్టర్.